అందరికీ నమస్కారం. జై భీమ్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాయి రాయి ఇష్యూ ప్రతిపక్షాలని అటు అధికార పక్షాన్ని కుదిపేస్తుంది. ఇది ప్రజలు చాలామంది ఆల్రెడీ వివేకంతో ఆలోచించే ప్రజలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. లేదు అందులో డ్రామా ఉందనుకుంటే అది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. ఎప్పటికైనా ప్రతిపక్ష పార్టీలకి అధికార పక్ష పార్టీలకి రెండు పార్టీలకి ప్రజలు చాలామంది కోరుకున్నది ఒకటే, మీరు ఇటువంటి డ్రామాలు కట్టిపెట్టి దయచేసి ప్రజలకి ఏం చేస్తారు, ఏం చేశారు, ఏం చేస్తే బాగుంటుంది, పూర్వకమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరిపిస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తే మంచిదని ప్రజలు చాలా వరకు చెప్పుకున్నారంటే, మీరు ఏదో ప్రజలను వీపీలు చేసేస్తున్నాం, ప్రజలు మేము ఏం చెప్తే వినేస్తున్నారు, ప్రజలు మేము ఏం చెప్పినా వినేస్తారు అంటే ఒకసారి వింటారు, రెండుసార్లు వింటారు, మూడోసారి ఇంకా అది రిపీట్ అయితే వినరు. పులికథ ఉంది. ఒక కుర్రోడు మేకలు కాసుకుంటే అడవికి వెళ్తే, చిన్నప్పుడు కథ అందరికీ తెలిసిందే. అడవికి వెళ్తే అక్కడున్న కొంతమంది రైతులను ఇబ్బంది పెట్టాలని పులి వచ్చింది అని అరుస్తాడు. పరిగెట్టుకుని రైతులు పొలంలో పనులు మానుకుని పరిగెట్టుకుని వస్తారు. ఏమీ లేదని నవ్వుతాడు, వెళ్ళిపోతారు. మళ్ళీ రెండోసారి అరుస్తాడు, మళ్ళీ పరిగెట్టుకొస్తారు, మళ్ళీ ఏమీ లేదని నవ్వుతే మళ్ళీ వెళ్ళిపోతారు. మూడోసారి నిజంగానే పులి వస్తుంది, కానీ ఎంత అరిచినా రైతులు ఎవరు రారు రక్షించడానికి. అదేవిధంగా డ్రామా అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది, రెండోసారి చేస్తే కొంతవరకు నమ్ముతారు. అదే ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటే ప్రజలు కూడా హర్షించరు. ఈ వాస్తవాలు తెలుసుకుంటూ బాగుంటుంది. మనల్ని ప్రజలు నమ్మేస్తున్నారు, గుడ్డిగా మనం ఏం చెప్పినా వినేస్తున్నారు, ఏం చెప్పినా పర్లేదు అనుకునే ఆలోచనతో మాత్రం ఉంటే అలా వినే ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మారి అటువంటి నాయకులకు బుద్ధి చెప్తూ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై భీమ్ అందరికీ.